వెల్కమ్ టు అచీవర్స్ గౌట్ జాబ్ అండి. వాళ్ళ వీడియోలో తెలంగాణ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ అండ్ టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాము. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ టీఎస్పీఎస్సీలోని కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. అది ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చంద్రగఢ్ హిల్ ఫోర్ట్ ఆన్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ నియర్ జూరాల? జూరాల సమీపంలో కృష్ణా నది ఒడ్డున చంద్రగిరి హిల్ ఫోర్ట్ నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ గెస్ట్స్, అంటే అతిథుల వినోదం కోసం దీన్ని ఏర్పాటు చేశారండి. ఇది ఎక్కడ ఉందంటే ఇది లొకేటెడ్ చంద్రగఢ్ విలేజ్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ district, Chandragarh village. తెలంగాణ. ఇది పెష్వాస్ రూల్ చేసినప్పటి కాలాన నిర్మించిన ఫోర్ట్ అండి, డ్యూరింగ్ పెష్వాస్. And belongs to Chandrasena Jilendhar. Next question, what deposits does the Pranahita Godavari Valley contain? ప్రాణహిత గోదావరి లోయలో ఏ నిక్షేపణలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి కోల్, బొగ్గు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఎస్టిమేటెడ్ పర్సంటేజ్ do coal deposits of Telangana account for at national level? జాతీయ స్థాయిలో తెలంగాణ బొగ్గు నిక్షేపణలు ఏ శాతం ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి 20%. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఫిగర్స్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2019, విచ్ డిస్ట్రిక్ట్స్ ఆక్యుపై ఫస్ట్ 3 పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్? తెలంగాణ సామూహిక ఆర్థిక అవుట్లుక్ 2019 గణాంకాల ప్రకారం తలసరి ఆదాయ పరంగా ఏ జిల్లాలు మొదటి 3 స్థానాలను ఆక్రమించాయి? ఆన్సర్ వచ్చేసి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ రికార్డెడ్ హయ్యర్ పాపులేషన్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ మేల్స్ యాజ్ పర్ 2011 సెన్సెక్స్? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లాల్లో ఎక్కువ మంది మహిళలు, మగవారు ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి నిర్మల్, నిజామాబాద్, మెదక్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టు లింక్స్. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లింక్స్. ఫస్ట్ లింక్ లక్ష్మీపురం బ్యారేజ్, దానికి మరొక పేరు మేడిగడ్డ బ్యారేజ్, అది గోదావరి నది నుండి లక్ష్మీ బ్యారేజ్ టు ఎలంపల్లి ప్రాజెక్టు, లింక్ 1. లింక్ 2 వచ్చేసి శ్రీపాద యమ్లపల్లి టు మిడ్ మానేర్ రిజర్వాయర్. నెక్స్ట్ లింక్ 3 వచ్చేసి మిడ్ మానేర్ రిజర్వాయర్ టు అప్పర్ మానేర్ రిజర్వాయర్. నెక్స్ట్ 4th లింక్ వచ్చేసి మిడ్ మానేర్ రిజర్వాయర్ టు కొండపోచమ్మ రిజర్వాయర్. నెక్స్ట్ 5th లింక్ వచ్చేసి ఆనికట్ట టు చిట్యాల్. 6th లింక్ శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ టు సింగూర్ రిజర్వాయర్. 7th లింక్ వచ్చేసి ఎస్ఆర్ఎస్పి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, 4 షేర్ టు నిజాం సాగర్ కెనల్స్ అండ్ అప్ టు కొండెం చెరువు అండ్ టు దిల్వాపూర్, హంగారా విలేజ్ ఫర్ నిర్మల్ అండ్ మోదల్ కాన్స్టిట్యుయెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్స్ do not have any agricultural land area in తెలంగాణ? తెలంగాణలో వ్యవసాయ భూభాగం లేని జిల్లాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? విస్తీర్ణంలో తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సిటీ ఇన్ సౌత్ ఇండియా where the famous Malwala Palace is located?
ప్రసిద్ధ మాల్వాల ప్యాలెస్ ఉన్న దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఈస్టర్న్ మోస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ సిస్టమ్? గోదావరి నది వ్యవస్థ యొక్క తూర్పు అత్యంత ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి శబరి. ఇప్పుడు తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూద్దామండి. ఫస్ట్ది కాళేశ్వరం ప్రాజెక్ట్. దీన్ని ఇనాగ్రేట్ చేసింది సీఎం కేసీఆర్. కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు 21 జూన్ 2019 ఇనాగ్రేట్ చేశారండి. దీనికి చీఫ్ గెస్ట్గా అప్పుడు తెలంగాణ ఏపీ గవర్నర్ అయిన ఈఎల్ఎస్ నరసింహన్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం, ఆంధ్ర సీఎం వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చారండి. ఇది ఎక్కడుందంటే జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్, కన్నెపల్లి విలేజ్ నియర్ మహదేవపురం దగ్గర గోదావరి నది ఒడ్డున ఉందండి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినాక లార్జెస్ట్ ప్రాజెక్ట్ అండి. లార్జెస్ట్ ప్రాజెక్ట్ after formation of Telangana. మొత్తం ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరల్డ్లోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఇందులో 3 బ్యారేజెస్ విత్ 3 బ్యారేజెస్, of 1531 kilometers of gravity canals, two or 3 kilometers of tunnels, 20 lifts, 19 pump houses, 20 reservoirs and 20 reservoirs ఉన్నాయండి. ఆ రిజర్వాయర్స్ కెపాసిటీ వచ్చేసి 147 TMC 1000 million cubic. వాటర్ ఇరిగేటింగ్ ల్యాండ్ వచ్చేసి 45 lakhs of acres. It also supplies water to మిషన్ భగీరథ. ఇది మిషన్ భగీరథ కూడా వాటర్ సప్లై చేస్తుందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా 40 TMC నీళ్ళు తాగడానికి, 40 TMC ఆఫ్ డ్రింకింగ్ వాటర్ టు హైదరాబాద్ అండ్ సెవరల్ విలేజెస్ అండ్ టౌన్స్. నెక్స్ట్ 16 TMC ఆఫ్ వాటర్ వచ్చేసి ఇండస్ట్రియల్ పర్పస్ కండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 12 బ్లాక్స్లో డివైడ్ అయినాయండి. అందులో మేడిగడ్డ బ్యారేజ్, మేడారం బ్యారేజ్, మేడారం లిఫ్ట్, అన్నారం లిఫ్ట్, మేడారం లిఫ్ట్, సుందిల్ల బ్యారేజ్.
నెక్స్ట్ ఈ వర్క్ ప్రాజెక్ట్ని అప్పచెప్పింది మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అండి. ద మెయిన్ వర్క్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్ completed by మెగా ఇంజనీరింగ్ కంపెనీ, నవ్యయుగ, L&T. నెక్స్ట్ ఆకాన్స్. మేడిగడ్డ, అన్నారం, సిందిల్ల పంప్ హౌస్లో మొత్తం 43 మోటార్లు ఉన్నాయండి. మొత్తం ఒక్కొక్క దాని కెపాసిటీ వచ్చేసి 40 మెగావాట్లు. కాళేశ్వరంలో ఫస్ట్ బ్యారేజ్ వచ్చేసి మేడిగడ్డ బ్యారేజ్ అండి. ఫస్ట్ బ్యారేజ్ ఇన్ కాళేశ్వరం. మొత్తం కన్నపల్లి పంప్ హౌస్లో 11 మోటార్స్ ఇన్స్టాల్ చేసిందండి. మోటార్స్. ఈ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు దీని లిఫ్టింగ్ కెపాసిటీ 3 TMC ఆఫ్ వాటర్ పర్ డే అనుకున్నారండి. కానీ ఇప్పుడు అది ప్రజెంట్ 2 TMC పర్ డేగా ఉందండి లిఫ్టింగ్ కెపాసిటీ. ఆఫ్ వాటర్ వచ్చేసి 2 TMC ఆఫ్ వాటర్ పర్ డే. ఈ 3 TMCలను లిఫ్ట్ చేయడానికి దీనికి విద్యుత్తు కావాల్సింది 7152 మెగావాట్లు అండి. రెండు TMC నీళ్ళను లిఫ్ట్ చేయడానికి దీనికి కావాల్సిన విద్యుత్ వచ్చేసి 4992 మెగావాట్లు. మొత్తంగా దీని రీఇంజనీరింగ్ కాస్ట్, అడిషనల్ కాస్ట్ అన్నీ కలుపుకొని ఇప్పటికీ 80,190 కోట్ల రూపాయలు అయిందండి కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్. టోటల్ కాస్ట్ వరుసగా లక్ష్మి, సరస్వతి, పార్వతి అని 3 పంప్ హౌస్లు ఉంటాయండి. అవి ఒక్కొక్క లింక్లో ఉంటాయి. లింక్ 1 వచ్చేసి లక్ష్మీ బ్యారేజ్ టు శ్రీపాద యమలపల్లి ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ లింక్ 1లో లక్ష్మీ పంప్ హౌస్ వచ్చేసి లక్ష్మీ పంప్ హౌస్. ఇది జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ కన్నపల్లి విలేజ్లో ఉందండి. కన్నెపల్లి విలేజ్. దీని కెపాసిటీ వచ్చేసి 51.7 TMC. నెక్స్ట్ సరస్వతి పంప్ హౌస్ అండి.
ఈ సరస్వతి పంప్ హౌస్ వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ గుంజపడుగు విలేజ్లో ఉందండి. దీని కెపాసిటీ వచ్చేసి 46.53 టీఎంసీ. నెక్స్ట్ పార్వతి పంప్ హౌస్. ఈ పార్వతి పంప్ హౌస్ కూడా పెద్దపల్లి డిస్టిక్ గోలివాడ విలేజ్ అండి. గోలివాడ విలేజ్. దీని కెపాసిటీ వచ్చేసి 44.06 టీఎంసీ. నెక్స్ట్ లింక్ 2లో నంది పంప్ హౌస్ ఉంటాయండి. నంది పంప్ హౌస్ ఇది పెద్దపల్లి డిస్టిక్ నందిమేడారం. పెద్దపల్లి. నెక్స్ట్ గాయత్రి పంప్ హౌస్. గాయత్రి పంప్ హౌస్ ఇది కూడా కరీంనగర్ డిస్టిక్ అండి. లక్ష్మీపూర్ విలేజ్, పెద్దపల్లి డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్. అలాగే ఈ ప్రాజెక్టుల పనులు వేగవంతం కావడం కోసం మరియు ఫండ్స్ రేజ్ చేయడం కోసం గవర్నమెంట్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక KIPCLని స్థాపించిందండి. అది 2015 అక్టోబర్ 25న. KIPCL అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీన్ని 2015 అక్టోబర్ 25న దీన్ని స్థాపించిందండి గవర్నమెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండి. దీన్ని లాంచ్ చేసింది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 1967 ఆగస్టు 4న లాంచ్ చేసిందండి. దీని క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి 2.15 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. డ్యామ్ లెంత్ వచ్చేసి 1550 మీటర్లు, హైట్ వచ్చేసి 124 మీటర్లు అండి. ఈ నాగార్జున సాగర్కి మరొక పేరే నందికొండ ప్రాజెక్ట్ అండి. ఇది ఎక్కడుందంటే నందికొండ విలేజ్, నల్గొండ డిస్టిక్లో ఉందండి. దీని స్ట్రక్చరల్ ఇంజనీర్ వచ్చేసి KL రావు. నెక్స్ట్ ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ వచ్చేసి మిర్జాఫర్ అలీ. ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ మిర్జాఫర్ అలీ. ఇది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండింటికి మధ్యలో ఉన్న జాయింట్ ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది సౌత్ ఇండియాలోని లార్జెస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్.
in South India. దీని కెపాసిటీ వచ్చేసి 408 టీఎంసీ. దీని పవర్ జనరేషన్ కెపాసిటీ వచ్చేసి ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ 816 మెగావాట్స్, 816 మెగావాట్లు అండి. దీన్ని కోసల కమిటీ రికమెండేషన్ ప్రకారం దీనికి ఫౌండేషన్ చేసింది ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారండి. 1955 డిసెంబర్ 10న నందికొండ విలేజ్, నల్గొండ డిస్టిక్లో దీన్ని ఫౌండేషన్ స్టార్ట్ చేసిండండి. ఆన్ రికమెండేషన్ ఆఫ్ కోసల కమిటీ. కోసల కమిటీ రికమెండేషన్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు దీని ఫౌండేషన్ స్టార్ట్ చేసిండండి. ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. దీని ఫౌండేషన్ స్టార్ట్ చేసింది 1955 డిసెంబర్ 10 ఎట్ నందికొండ విలేజ్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ మొత్తం మోర్ దాన్ 10 lakhs ఆఫ్ ఏకర్స్కి వాటర్ సప్లై అందిస్తాయండి. ఇరిగేట్స్ పంటకి నీటి సహాయం అందిస్తాయండి. మొత్తం మోర్ దాన్ 10 acres, 10 lakhs ఆఫ్ ఏకర్స్, మోర్ దాన్ 10 lakhs ఆఫ్ ఏకర్స్. ఆయకట్లో రైట్ బ్యాంక్లో రైట్ కెనాల్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని రెండు ఉంటాయండి. రైట్ బ్యాంక్ కెనాల్ వచ్చేసి జవహర్ కెనాల్. దీని లెంత్ వచ్చేసి 202 కిలోమీటర్లు. నెక్స్ట్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వచ్చేసి లాల్ బహదూర్ కెనాల్. దీని లెంత్ 178 కిలోమీటర్లు అండి. ఇది హైదరాబాద్కి ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తారండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మూసీ ప్రాజెక్ట్ అండి. ఇది ఎక్కడుందంటే మూసీ నది ఒడ్డున కీర్తిపల్లి మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉందండి. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 1954లో. ఇది కంప్లీట్ అయింది 1956లో కంప్లీట్ అయిందండి. మొత్తం ఈ మెయిన్ లెంత్ ఆఫ్ మెయిన్ కెనాల్ వచ్చేసి 64 కిలోమీటర్లు అండి. నెక్స్ట్ ఈ డ్యామ్ ఎక్కడ ఉందంటే 10 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఆఫ్ Tekmatla Bridge. Dam is located at of
టేకుమట్ల బ్రిడ్జ్. ఈ ప్రాజెక్ట్కి రైట్ ఫ్లాంక్ కెనాల్, లెఫ్ట్ ఫ్లాంక్ కెనాల్ అని రెండు ఉంటాయండి. రైట్ ఫ్లాంక్ కెనాల్ లెంత్ వచ్చేసి 31 కిలోమీటర్లు. నెక్స్ట్ లెఫ్ట్ ఫ్లాంక్ కెనాల్ వచ్చేసి 34 కిలోమీటర్లు అండి. ఇది మొత్తంగా ఒక 30,000 ఎకరాలు ఉన్న ల్యాండ్స్కి వాటర్ సప్లై అందిస్తాయండి, మొత్తం 64 విలేజెస్లో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద జలయజ్ఞం ప్రాజెక్ట్ కింద అలీసాగరే ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఎక్కడుందంటే నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణలో ఉందండి. ఇది 53,739 ఎకరాల భూమి వరకు ఇది నీరు అందిస్తాయండి. ఈ స్కీమ్ ప్రపోజ్ చేయడానికి కారణం 720 క్యూసెక్ల గోదావరి నీటిని తీసుకురావడానికి అండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి. మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా 6 మండలాలు బెనిఫిట్స్ పొందాయండి. ఆ మండలాలు నవీపేట్, రేంజల్, ఎడ్లపల్లి, నిజామాబాద్, డిచ్పల్లి, లాస్ట్ వచ్చేసి మక్లూరు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఫస్ట్ పంప్ హౌస్ was built on right bank of river Godavari, కోసలి విలేజ్ ఇన్ నవీపేట్ మండల్. ఈ ఫస్ట్ పంప్ హౌస్ ఎక్కడ ఉందంటే గోదావరి నది ఒడ్డున కోసలి విలేజ్. నవీపేట్ మండల్. నెక్స్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ సెకండ్ పంప్ హౌస్ వచ్చేసి తాడ్బిలోలి, రేంజల్ మండల్. నెక్స్ట్ థర్డ్ పంప్ హౌస్ వచ్చేసి జంకంపేట్, ఎడాపల్లి మండల్. జంకంపేట్, ఎడాపల్లి, మండల్. ఈ జంకంపేట నుంచి వచ్చిన వాటర్ మళ్ళీ మెయిన్ కెనాల్ ఆఫ్ నిజాం సాగర్ కాలువలోకి వెళ్ళిపోతాయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పేరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్.
ఫేస్ 1 అండి. ఇది ఎక్కడుందంటే నిజామాబాద్ డిస్టిక్ పోచంపాడు విలేజ్లో ఉందండి. అక్రాస్ గోదావరి రివర్, గోదావరి నది ఒడ్డున పోచంపాడు విలేజ్ నిజామాబాద్ డిస్టిక్లో ఉందండి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది 26 జూలై 1963లో. ఇది వాడుకలోకి అంటే భూమికి నీటిని అందించడానికి వాడుకలోకి వచ్చింది 1978లో. అప్పటికి 25,000 ఎకరాల భూములకు నీరుని అందించిందండి. దీన్ని లాంచ్ చేసింది చీఫ్ మినిస్టర్ మ్యారీ చెన్నారెడ్డి అండి. 1978లో లాంచ్ చేసిండ్రు. దీనికి ఫౌండేషన్ అంటే పునాది చేసింది ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అండి 1963లో. దీనికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని పేరు రావడానికి కారణం ఏంటంటే అక్కడ దగ్గరలో శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉందండి. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ శ్రీ కోదండరామ శ్రీ కోదండరామస్వామి టెంపుల్ నియర్ బై. ఇది నార్థన్ తెలంగాణ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇరిగేషన్ పర్పస్కి ఒక వరం లాంటిదండి. నెక్స్ట్ దీని రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి 90 TMs 90 TMC నీళ్ళు అండి. 1000 మిలియన్ క్యూబిక్ 90 TMC అంటే 90,000 మిలియన్ క్యూబిక్ అండి రిజర్వాయర్ కెపాసిటీ. నెక్స్ట్ ఇది పవర్ జనరేషన్ కెపాసిటీ వచ్చేసి 36 మెగావాట్లు అండి. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిజామాబాద్ డిస్టిక్లోని కొన్ని మండలాలు నందిపేట, ఆర్మూరు, బాల్కొండ ఈ మండలాల్లోని ఊర్ల ప్రజలు వాళ్ళ ఊర్లను వదిలేసుకొని త్యాగం చేశారండి. అలాగే ఆదిలాబాద్ డిస్టిక్లో కూడా లోకేశ్వరం, దిల్వాపూర్, నిర్మల్ మండలం ప్రజలు వాళ్ళ ఊళ్ళను వదులుకుంటేనే ఇక్కడ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసిందండి. సాక్రిఫైజెస్ ఆఫ్ పీపుల్ ఇన్ నిజామాబాద్ నిజామాబాద్లో విలేజెస్ ఏమిటంటే నందిపేట, ఆర్మూర్, నెక్స్ట్ బాలకొండ. ఈ మండలంలో ప్రజలు అలాగే ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు లోకేశ్వరం, దిల్వాల్పూర్, నిర్మల్ మండల్. ఈ 2 జిల్లాల ప్రజలు ఆ ఊర్లను వదిలేసినందుకే అక్కడ ప్రాజెక్ట్ స్థాపించబడిందండి. దీని ఫౌండేషన్ లేడ్ బై ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. దీని పునాది జవహర్లాల్ నెహ్రూగా స్టార్ట్ చేసిందండి 1963లో. ఈ ప్రాజెక్టు కారణంగా 18 లక్షల ఎకరాల భూములకు నీరు అందుతుందండి. ఖరీఫ్ సీజన్లో అయితే 9.5 లక్షల ఎకరాలకి,
ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టు ద్వారా 9.5 లక్షల ఎకరాల భూములకు నీరు అందుతుందండి. అలాగే రబీ సీజన్లో అయితే 7 లక్షల ఎకరాలకు. అలాగే ఇది ఎన్టీపీసీ రామగుండంకి కూడా నీళ్లు పంపిస్తారండి. ఎన్టీపీసీ రామగుండం. ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్టీపీసీ రామగుండంకి కూడా నీరు అందుతుందండి. ఈ ప్రాజెక్ట్లో 3 మెయిన్ కెనాల్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ది కాకతీయ కెనాల్. ఇది తెలంగాణలోనే అతిపెద్ద కెనాల్ అండి. దీని లెంత్ వచ్చేసి 254 కిలోమీటర్లు. ఈ కెనాల్ ద్వారా కరీంనగర్ మరియు వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్స్లో పంటలకు మరియు తాగునీరు అందిస్తాయండి. Supplies drinking water and irrigation purpose to Karimnagar, Warangal urban. నెక్స్ట్ లోయర్ మానేర్ డ్యామ్ వచ్చేసి మానేర్ రివర్ కరీంనగర్ టౌన్ బిసైడ్ కరీంనగర్ టౌన్ అండి. లోయర్ మానేర్ డ్యామ్. అక్రాస్ మానేర్ రివర్ కరీంనగర్. ఈ మానేర్ డ్యామ్కి వాటర్ రీచ్ ఎక్కడి నుంచి వస్తాయండి? కాకతీయ కెనాల్ నుంచి వస్తాయండి. నెక్స్ట్ సరస్వతి కెనాల్. ఇది కూడా భూములకు పంట భూములకు నీరు అందించడానికి కోసమే ఉందండి. ఇది మొత్తం 150,000 ఎకరాలకు నీరు అందిస్తుందండి. నెక్స్ట్ థర్డ్ వన్ లక్ష్మీ కెనాల్. నెక్స్ట్ ఈ కెనాల్ ద్వారా నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న 15,000 ఎకరాలకు నీరు అందిస్తుందండి. నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న 15,000 ఎకరాల భూమికి ఇరిగేషన్ పర్పస్కి వాటర్ అందిస్తాను. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 50వ యానివర్సరీ 2013 జూలై 26న అయిందండి. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2 వచ్చేసి దీన్ని 2016 ఫిబ్రవరి 27న పోచంపాడు విలేజ్ మెడోరా మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఇనాగ్రేట్ చేశారండి. దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 1220 కోట్ల రూపాయలండి. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి కాకతీయ కాల్వ ఎక్స్టెన్షన్ కోసం అండి. ఇది ఇంతకుముందు 284 కిలోమీటర్లు ఉన్న కాకతీయ కెనాల్ లెంత్ ఇప్పుడు 345 కిలోమీటర్లకు పెంచారండి. దీని కారణంగా
వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, నల్గొండ డిస్ట్రిక్ట్స్కి బెనిఫిట్ అండి. బెనిఫిట్స్ టు వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, నల్గొండ ఈ డిస్ట్రిక్ట్స్కి బెనిఫిట్ అండి. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఈ శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది ఈ హెడ్ రెగ్యులేటర్ ఎక్కడుందంటే ముష్కిల్ విలేజ్ మండల్ నిజామాబాద్ డిస్టిక్లో ఉందండి. ఇది దేనికి అంటే టు డైవర్ట్ ఫ్లడ్ వాటర్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి, అంటే వరద నీరుని కింది వైపుకి పంపించడం కోసం ఇది ఉంచారండి. ఇది మొత్తం 20 టీఎంసీ నీళ్లను ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేయగలదండి. దాని కారణంగా 2.2 లక్షల ఎకరాల భూములకు నీరు అందుతుందండి. డైవర్ట్ 20 TMC of flood water and provide irrigation to 2.2 lakh acres. నెక్స్ట్ దీని కారణంగా బెనిఫిట్ అయిన డిస్ట్రిక్ట్స్ వచ్చేసి కరీంనగర్, సిద్దిపేట్, వరంగల్, జనగాం, జగిత్యాల్, పెద్దపల్లి అండ్ రాజన్న సిరిసిల్ల. నెక్స్ట్ ఈ ప్రాజెక్టు కారణంగా గోదావరి నీళ్ళని రివర్స్ పంప్ చేస్తాయండి. ఎక్కడికి అంటే గోదావరి వాటర్ రివర్స్ pumped from Medigada to Annaram, Sundilla and Sripada Sagar అంటే ఎల్లంపల్లి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అరుగుల రాజారాం గుట్ట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఇది జలయజ్ఞం స్కీమ్ కింద సెకండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండి. ఇది ఎక్కడుందంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉందండి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద మొత్తం 38,792 ఎకరాల భూములకు పంట నీటి సహాయం అందిస్తాయండి. ఇది ఎక్కడుందంటే గోదావరి నది, అక్రాస్ గోదావరి నది, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. దీని ఫస్ట్ పంప్ హౌస్ వచ్చేసి ఉమ్మెడా విలేజ్, నందిపేట మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉందండి, గోదావరి నది ఒడ్డున. నెక్స్ట్ సెకండ్ పంప్ హౌస్ వచ్చేసి దార్మూర్ విలేజ్, మోర్తండల్ మండల్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మిగిలిన ప్రాజెక్ట్ వివరాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ click on bell icon. Thank you.